హలో అండి, అందరికీ నమస్కారం. ఈ వీడియోలో ఒక మంచి విషయం కోసం తెలుసుకుందాము. ప్రతిరోజు నేను ఎప్పుడైనా వీడియో పెట్టినప్పుడు ఒక మంచి విషయం అనేది నాకు తెలిసిందైతే షేర్ చేస్తున్నాను కదా. ఇది మా ఇంటి దగ్గర ఉన్న దుర్గమ్మ. ఇంకా గుడి అయితే ఆలయం అయితే నిర్మాణం అవ్వలేదండి, కానీ తల్లి మాత్రం అన్ని పూజలు మొత్తం పువ్వుల అలంకారంతో సహా ప్రతిదీ కూడా అమర్చుకుంటుందన్నమాట. చాలా బాగా జరుగుతుందండి. ప్రతిరోజు పూజ జరుగుతుంది. అయితే ఈ వీడియోలో చెప్పాలనుకుంటున్న విషయం ఏంటంటే, మనము ఏదైనా ఒక పనిని మొదలు పెట్టాలనుకోండి, ముందు ఆ పనిని మొదలుపెట్టే ముందే చాలామంది అవుతుందా లేదా అని ఆలోచిస్తూనే ఆ ప్రయత్నం అనేది మొదలుపెట్టరనమాట. ఇది మన వల్ల ఎందుకు అవుతుందిలే అని అక్కడే ఆగిపోతారనమాట. అంటే ముందు మీకు రిజల్ట్ అనేది తెలీదు, కానీ తెలియకుండానే మన వల్ల అవుతుందా, మనం చేయగలమా, మన వల్ల కాదు అని అక్కడే ఆగిపోతారండి. అది అస్సలు మంచి లక్షణం కాదనమాట. ఏదైనా మనం ఒక పనిని పూర్తి చేయాలనుకోండి, చాలా మార్గాలు ఉంటాయి, కానీ ఏ మార్గంలో వెళ్ళాలన్నా ముందైతే మనం పనిని చేయడం ప్రారంభిస్తేనే ఆ మార్గానికి దారులు అనేవి మనకి ఒక్కొక్కటి కనిపిస్తూ ఉంటాయండి. ఏదైనా కొండంత ఆలోచన కన్నా గోరంత ప్రయత్నం విన్నా అన్నారు కదండి. ముందు ఆలోచన చేసే కంటే ముందు చిన్న ప్రయత్నం అయితే చేయాలన్నమాట. మనం ఎప్పుడు సానుకూల ఆలోచనతోటి ముందుకు వెళ్తూ పనిని మొదలు పెట్టడానికే చూడాలండి. తర్వాత ఫలితం అనేది మనము భగవంతుడి మీద వదిలేయాలన్నమాట. మన ప్రయత్నంలో లోపం లేకుండా మనం ఏ పని మొదలు పెట్టాలనుకున్నా మన ప్రయత్నంలో లోపం ఉండకుండా ఆ పనిని మనం పూర్తి చేయాలి. మనము సక్సెస్ అవుతామా లేదా సక్సెస్ అవ్వమా అనేది పక్కన పెడితే, మనం చేసే పనిలో మాత్రం మన ప్రయత్నంలో మాత్రం లోపం ఉండకూడదనమాట. ఇక్కడ నేను ఒక చదివిన సామెత చెప్తానండి. మామూలుగా ఇది మన జీవితానికి కూడా అన్వయించుకోవచ్చు అనమాట. కాలు దువ్వే గుర్రానికి బండిని లాగే సహనం ఉండదంట, బండిని లాగే గుర్రానికి కాలు దువ్వేంత తీరిక ఉండదంట. మీకు అర్థమైంది అనుకుంటున్నానండి. ఇప్పుడు కాలు దువ్వే గుర్రానికి బండిని లాగే అంత సహనం ఉండదు, బండిని లాగే గుర్రానికి అంటే ఆ పని చేయడం మొదలుపెట్టినప్పుడు ఆటోమేటిక్గా నీకు కాలు దువ్వే అంత తీరిక కూడా ఉండదండి. ఇలా మనం ప్రతి ప్రయత్నంలో కూడా ఏవో ఒకటి ముందు కష్టాలైతే ఎదురవుతూ ఉంటాయండి. ఇవి మేము కొండ మీద దుర్గమ్మ తల్లి గుడికి వెళ్ళినప్పుడు మెట్లు అనమాట, బొట్లు పెట్టామన్నమాట. మొత్తం వీడియో అనేది చూడండి. అయితే నార్మల్గా వెళ్తే మనకి ఆయాసం వస్తుందండి, కొండ ఎక్కుతుంటుంటే చాలా ఆయాసం వస్తుంది అనమాట. ఇలా మోకాల మీద వంగి బొట్లు పెట్టినప్పుడు అసలు ఎక్కినట్టే తెలియలేదనమాట. నలుగురం వెళ్ళి పెట్టాము, అసలు మాకు ఎక్కినట్టు కూడా అనిపించలేదు. అంటే నేను చెప్పే మ్యాటర్కి తగ్గట్టుగానే ఇక్కడ కూడా వీడియో వచ్చిందండి. నేను నార్మల్గా అన్నీ పెట్టేసి నాకు నచ్చినవి మాటలు చెప్తున్నాను అనమాట. కరెక్ట్గా వచ్చిందనమాట. ఇప్పుడు మోకాళ్ళతోటి బొట్లు అంటే వంగి బొట్లు పెట్టడం కష్టం అనుకొని ఆగిపోయామనుకోండి, ఆ పని మనం చేయలేము కదా. పర్వాలేదు అని వెళ్ళడం వల్ల అది మాకు కష్టం కూడా అనిపించలేదు అనమాట. ఇది ఉసిరి చెట్టు దగ్గర భోజనాలండి. కొండ మీద ఉసిరి చెట్టు దగ్గర భోజనాలకు వెళ్ళాము. అక్కడ కొండ ప్రాంతం అండి, చాలా బాగుందనమాట. పైన అంతని మొత్తం పెద్దదండి ఉసిరి చెట్టు, చాలా బాగుంది. భోజనాలు అవి చేసి వచ్చాము. ప్లేస్ అయితే చాలా బాగుంది. కార్తీక మాసంలో ఉసిరి చెట్టు దగ్గర భోజనం చేయడం మంచిది అంటారు కదా, అది కూడా ఈ మాసంలో అయితే అయిపోయిందండి. అలాగే కొండ మీదకి వెళ్ళి దుర్గమ్మకి మెట్లకి బొట్లు పెడదాం అనుకున్నాం. దుర్గమ్మ గుడికి వెళ్ళి అది కూడా అయిపోయిందనమాట. అయితే మనం ఏం చెప్పుకుంటున్నామో, ఏదైనా ఒక పనిని పూర్తి చేయాలంటే ముందునే దాని రిజల్ట్ అనేది ఆలోచించి అక్కడే ఆగిపోకూడదని చెప్తున్నాను కదండి. ఇప్పుడు ఒక చిన్న ఉదాహరణ తీసుకుంటే అందరికీ తెలిసిందేనండి. అంటే పాలకడలి మదనం చేసేటప్పుడు అనమాట, ఫస్ట్ ఏమొచ్చిందండి, విషయం వచ్చింది కదా. ప్రయత్నం మొదలుపెట్టిన తర్వాత విషయమే వచ్చింది, తర్వాతే అమృతం వచ్చింది కదండి. ఇలా ప్రతి విజయం వెనక అయితే చిన్న కష్టం ఉంటుందండి. విజయం అనేది ఊరికనే రాదనమాట. కష్టపడకుండా అయితే ప్రతి విజేత వెనక కూడా ఖచ్చితంగా కష్టం అనేది ఉంటుందన్నమాట. ఆ కష్టం అంతా మనకు కనిపించదు. ఒక సక్సెస్ అయిన వాళ్ళని చూస్తే వీళ్ళు సక్సెస్ అయ్యారు అని మనం అనుకుంటాము, కానీ వాళ్ళ వెనకాల ఎంతో కష్టం ఉంటుందండి. ఇలా మనం ఏ ప్రయత్నమైనా సరే మనము చేసుకుంటూ వెళ్ళిపోవాలి అంతే. ఫలితం అనేది ఆశించకూడదండి. జరిగితే జరుగుతుంది, లేకపోతే లేదు. జరుగుతుందని ఆశించే చేస్తాము, జరగకపోయినా సరే మన ప్రయత్నంలో లోపం లేనప్పుడు మనమేమీ బాధపడకూడదనమాట. ఇలా అంతేగాని చాలామంది ఏదైనా పని మొదలు పెట్టాలంటే ముందే అక్కడే ఆగిపోతారనమాట. అంటే అవుతుందా అవ్వదా అనే దగ్గర ఆగిపోతారండి. అక్కడే మీ సక్సెస్ అనేది ఆగిపోయినట్టేనమాట. మీరు ఎప్పుడైతే నా వల్ల అవ్వదు అనుకొని ఆగిపోతారో అక్కడే మీ సక్సెస్ అనేది ఆగిపోయినట్టు అనమాట. మీరు ఏదైనా ఒక విషయం కానీ ఒక పని నేర్చుకోవడం వల్ల అది మీకు ప్లస్సే అవుతుంది తప్ప దానివల్ల ఏ మైనస్ ఉండదండి.
ఏ పనైనా ఏదైనా అవ్వనివ్వండి, అది చదువు కానివ్వండి, ఇంటి పని కానివ్వండి, వేరే విషయం కానివ్వండి, అది మన వల్ల అవుతుందా లేదా అనేది పక్కన పెట్టి మనమైతే ఎంతవరకు చేయగలమో అంతవరకు అయితే చేసుకుంటూ వెళ్ళాలండి. ఫలితం మాత్రం దేవుడికి వదిలేయాలన్నమాట. మన ప్రయత్నంలో లోపం లేకుండా చూసుకోవాలి. ఇది మాత్రమే నేను ఈ వీడియోలో చెప్పాలనుకున్న ఒక చిన్న మంచి విషయం అనమాట. మీ అందరికీ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే వీడియోస్ నచ్చితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.